అనగనగా ఓ జగన్ రెడ్డి ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం నలుదిగులా సర్వనాశనమైంది. ఆ చీకటి రోజులు గుర్తు చేసుకుంటుంటే దుర్భర జీవితం కళ్ల ముందు నడియాడినట్లు ఉంటుందిరా చిన్న అని ఏపీలోని ఈ తరం వాళ్ళు భావి తరాలకు చెప్పుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే అనుభవించిన చీకటి రోజులు భావి తరాలకు పట్టకూడదని జగన్ రెడ్డి పాలనలో నీచ రాజకీయాలు, అవినీతి, దౌర్జన్య కాండను వేరు చేసి చూడలేం అన్నట్లుంటుంది. జగన్ రెడ్డి ఈ 56 నెలలు పాలనలో సాగిందంతా నెక్స్ట్ లెవెల్ అరాచకమే. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ సాగని విధ్వంసకర అరాచక పాలనను ఏపీ ప్రజలు ఈ 4.5 చూశారు. అందుకే భవిష్యత్తులో జగన్ రెడ్డి లాంటి మోస్ట్ వాంటెడ్ కరప్టెడ్ పొలిటీషియన్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోకూడదని ఈ తరం వాళ్ళు భావి తరాలకు చెప్పుకునే రోజు వస్తాయన్నది ఊహించి తీరాల్సిందే. ఎందుకంటే అటువంటి రాజకీయ వాస్తవ పరిస్థితులను ఏపీలో ప్రజలు జగన్ పాలనలో చూస్తున్నారు కాబట్టి కళ్లకు కట్టే కర్కశ విధానాలను చవిచూస్తున్నారు. అన్ని రంగాలను నిలువు దోపిడీ చేసి వ్యవస్థలన్నింటినీ కూలదోశాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పాలనా విధానాలను అందరూ అసహించుకుంటున్నారు. ఇదిలా ఉంటే జగన్ రెడ్డి 4 ఏళ్లుగా ప్రతి వేదికపై నేను మీ బిడ్డను అంటూ ఓదరగొడుతూ ఆస్తులను లాక్కుంటున్నారు, నిలువ దోపిడీ చేస్తున్నారు. మీ బిడ్డనే అంటూనే బడుగు బలహీన అనగారిన వర్గాలను ఓచకోత కోస్తున్నారు. మీ బిడ్డనే అంటూనే నాణ్యత లేని నకిలీ మద్యాన్ని ప్రజలకు అంటగట్టి శ్మశానాలకు సాగనంపుతున్నారు. మీ బిడ్డను అంటూనే అన్ని రంగాలపై దేశంలో ఎక్కడా చూడని వినని అధిక పన్నుల భారాన్ని మోపి ఓనర్లను ఘనతకెక్కాడు. ఇవన్నీ జస్ట్ శాంపిల్స్. ఫైనల్ గా చెప్పాలంటే ఏపీ జీవించే ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా పరోక్షంగా జగన్ రెడ్డి దోపిడీకి సైకోయిజానికి బలైన వాళ్లే. తప్పించుకున్న వాళ్ళు పుణ్యాత్ములు సుమి. అందుకే ప్రజలు జగన్ రెడ్డి హయాన్ని ఈ తరం వాళ్ళు బతికున్నంత కాలం గుర్తు చేసుకుంటూ ఆ కాలంలో ఏపీకి తుగ్లక్ ముఖ్యమంత్రి అనేవారు ఒకరుండేవారు, ఆయన్ను నమ్మి ఓటేసిన పాపానికి ఆస్తులను చివరికి రక్త మాంసాలను కూడా లాక్కునే స్థాయికి ప్రభుత్వాన్ని దిగజార్చాడని భవిష్యత్తు తరానికి తప్పనిసరిగా చెప్పుకోక తప్పని అనివార్య పరిస్థితి. ఇది నమ్మినా నమ్మకున్నా అక్షర సత్యం. అభిమానంతో ఓటేస్తే అడుక్కు తినేలా చేశాడని జగన్ ను జీవితాంతం తిట్టిపోస్తూనే ఉంటారన్నది పచ్చి నిజం.